నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. రాజకీయాలంటేనే సంక్షేమం, అభివృద్ధితో కూడిన పాలన. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవాలి అంటే ప్రజల నమ్మకాన్ని సంపాదించాలి. అందుకోసమే లీడర్లు ఎన్నికల ముందు ఇంటింటికి తిరిగి మరీ తమను గెలిపిస్తే గుడి కడతాం, బడి కడతాం, రోడ్లు వేస్తామంటూ హామీల వర్షం కురిపించి కుర్చీ ఎక్కేందుకు అంతా ప్రయత్నిస్తారు. ఇందులో చాలా మంది గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను మర్చిపోతారు. ఎవరు అడుగుతారులే అన్నట్లు సైలెంట్ అయిపోతారు. 5 ఏళ్లు రాజ్యాన్ని ఏలుతారు. మళ్ళీ ఎన్నికలు వచ్చేటప్పటికి ఆ విషయాలు ప్రజలు కూడా మర్చిపోతారు. కానీ కొందరు నేతలు మాత్రం మాటకు కట్టుబడి ఉంటారు. అలాంటి నేతల్లో ఒకరే పాలకుర్తి ఎమ్మెల్యే అనుమండ్ల యశస్విని రెడ్డి. తెలంగాణలోనే యంగెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న ఈమె ఎన్నికల సమయంలో పాలకుర్తి ప్రజలకు ఓ హామీ ఇచ్చారు. తనను ఎన్నికల్లో గెలిపిస్తే పాలకుర్తిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు. దాని ద్వారా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామంటూ చెప్పారు. ఆమె కోరినట్లుగానే అసెంబ్లీ ఎన్నికల్లో యశస్వినిని గెలిపించారు పాలకుర్తి ప్రజలు. ఆమె గెలిచింది ఎవరో నార్మల్ లీడర్ మీద కూడా కాదు, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీద. ఆయన రాజకీయ అనుభవం అంతా వయసు కూడా లేకుండానే ఆయనను ఎన్నికల్లో ఓడించి ఇంటికే పరిమితం చేశారు యశస్విని రెడ్డి. తనను ఆదరించి గెలిపించిన ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు పనులు కూడా మొదలుపెట్టారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయాన్ని ఆశించకుండా తన సొంత ఖర్చులతో ఈ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం తన 74 ఎకరాల భూమిని వినియోగిస్తున్నారు యశస్విని. అక్కడే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కట్టబోతున్నారు. డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడ వివిధ కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తామంటూ చెప్పారు. నిన్న చెప్పిన మాట ఇవాళ మర్చిపోతున్న ఈ రోజుల్లో కూడా ఇచ్చిన మాట ప్రకారం సొంత ఖర్చుతో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్న యశస్వినికి పాలకుర్తి ప్రజలు సలాం కొడుతున్నారు. యువత రాజకీయాల్లోకి రావాలి, వాళ్ళ చేతిలోనే దేశం ఉండాలి అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ లేదని చెప్తున్నారు. అధికారంలోకి వచ్చిన నెలలోనే ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చిన యశస్వినిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.